గురుగారు నమస్కారం. నమో విశ్వకర్మ గురుగారు. నమో విశ్వకర్మనే. బిజీ ఉన్నారా? వర్క్షాప్లో ఉన్నాను, చెప్పండి. అవునా, కొంచెం ఒక 15 నిమిషాలు కేటాయిస్తారా? మాట్లాడండి. మన మారుతి ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు, నేను లైన్లోకి తీసుకుంటున్నాను. ఎవరండి ఆయన? మారుతి ప్రసాద్ రెడ్డి గారు, అంటే మన ఆయుర్వేదం మహానుభావుడు. ఒక్కసారి లైన్లో ఉన్నాడు, మాట్లాడు. చెప్పండి. గురుగారు చెప్పండి. నమస్కారం అండి. మన ప్రసాద్ రెడ్డి గారు అని లైన్లో ఉన్నారు. నమో విశ్వకర్మనే. నమస్కారం సార్. నమస్తే సార్. అయితే తనకు వేదాల గురించి అవగాహన లేదు. నేను కొన్ని ప్రశ్నలకు సమాధానము కొన్ని ఇవ్వలేకపోయాను. కాకుండా అది నాకు తెలిసి ఇంటర్నల్ గా నేను అది చెప్పలేకపోతున్నాను. మీరంటే వేదాల వల్ల అంటే ఏం అడగాలనుకుంటున్నారు అదండి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే శివుడు గురించి వచ్చింది. అంటే శివుడు మోక్షం ఇవ్వడు, నేను ఒక విశ్వకర్మ మాత్రమే ఇస్తాడని చెప్పాడు. అవును. తన ప్రశ్న సార్ మీరు అడగండి. చెప్పండి సార్, మీరు చెప్పండి. తన ప్రశ్న ఏంటంటే శివుడే మొత్తం అంతర్యామి, అంతా ప్రపంచం మొత్తం ఆయనే ఉన్నాడు కదా, ఆయన ద్వారా సృష్టి జరుగుతుంది కదా, అంతే కదా సార్ మీ ప్రశ్న? కాదు సార్, ఇప్పుడు మనం పంచాక్షరి చేస్తాం కదా, పంచాక్షరి ఎందుకు పట్టిస్తాము? ఓకే, ప్రశ్న నాకు కరెక్ట్గా అడగండి. హలో గురువు గారు, ప్రశ్న కరెక్ట్గా అడగండి. ఈ ప్రశ్న ఏంటి అడగండి సార్. పంచాక్షరి మంత్రం అనేది ఒకటి ఉంది కదా సార్. పంచాక్షరి మంత్రం వేదంలో ఉందండి. నమశివాయ అవును సార్. అవును సార్, పంచాక్షరి మంత్రము ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, దాని ఫలితం ఏంటి సార్? ఆ పంచాక్షరి కూడా మీకు ఎక్కడ వస్తుందంటే అది విశ్వకర్మ సూక్తం తర్వాత వస్తుందండి. ఇప్పుడు రుద్రము నమ్మకము చమకం ఉంది కదండి. రుద్రము నమ్మకము చమకంలో నమశివాయ అని వస్తుంది. అక్కడ చమకంలో మాత్రం వస్తుంది, ఎక్కడ ఉండదు. ఆ శివాను పదం మరి ఎక్కడ ఉండదు. అక్కడ చమకంలో ఆ రుద్రం నమ్మకం చమకం చెప్పేటప్పుడు చమకంలో నమశివాయ అని వస్తుంది. అది పంచాక్షరి. అది ఎవరి గురించి చెప్పబడిందంటే రుద్రము నమ్మకం తర్వాత విశ్వకర్మ సూక్తం ఉంటుంది, దాని తర్వాత చమకం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సోకాల్డ్ బ్రాహ్మణ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విశ్వకర్మ సూక్తం కావాలని ఎత్తేస్తారు, చెప్పరు వాళ్ళు. అది స్కిప్ చేసి నమ్మకంకి వెళ్తారు. ఇప్పుడు వేదం ఏం చెప్తుందో చెప్పాలి, కానీ దాన్ని మార్చి చెప్పాల్సిన అవసరం వీళ్ళకి ఏమి వచ్చింది చెప్పండి. ఆ రుద్రుడు, వేదంలో ఉండే రుద్రుడు విశ్వకర్మే. ఎందుకంటే గురుగారు ఒక విషయం మొన్న ఒక ప్రశ్న వేశారు. 33 మంది దేవతలు, ఇది చెప్పేస్తాను, ఇది పూర్తి చేయండి. చెప్పండి. వేదంలో ఎవరైతే రుద్రుడిగా వర్ణిస్తున్నారో అది విశ్వకర్మకు వర్ణనే. అది విశ్వకర్మ సూక్తం అదే చెప్తుంది. ఆ రుద్రుడు ఏం చేస్తారు? ప్రళయకాల రుద్రుడు అంటారు కదా మీరు. ప్రళయకాల రుద్రుడు ఎవడు? ప్రళయకాల రుద్రుడు విశ్వకర్మయే. ఆయనే ఇప్పుడు ఒక సాలెపురుగు ఏ విధంగా తన లార్వాను బయట తీసి గూడు కట్టుకొని మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ కడుపులోకి తీసుకుంటుందో, అదేవిధంగా ఈయన గర్భంలో విశ్వకర్మ గర్భంలో ఉండే సృష్టి బయట తీసుకొస్తాడు. ఆయన సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల తీసుకుంటాడు. ఇది రుద్రుడు ఆయనే, పోషణకర్త ఆయనే, సృష్టికర్త ఆయనే. అర్థమైందా మీకు? ఆయనే అంతా, సర్వం ఆయనే అని వేదం చెప్తుంది. నేను చెప్పట్లేదు, పురాణం చెప్పదు. పురాణం అలా చెప్పదు. పురాణం ఏంటంటే మీరు శివ పురాణం చదువుకుంటే శివుడే పరమాత్మగా చెప్తారు. అంతెందుకు ముద్దుల పురాణం చదివితే వినాయకుడి పరమాత్మ అంటారు. దానిలో చెప్పుకోండి, అంటే శివుడు కొడుక్కి పరమాత్మ అంటారు, శివుడికి పరమాత్మ అంటారు. అర్థమైందా? వాళ్ళకి పరమాత్మ డెఫినేషనే రాదు, తెలియదు అనమాట. పరమాత్మ ఎవరు అనే డెఫినేషన్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దేవతలు వీళ్ళంతా ఎవరు? శివుడు దేవతే, విష్ణు దేవతే, బ్రహ్మ వీళ్ళంతా దేవతలు. వీళ్ళు దేవతలు ఎన్నో దర్జీవాలు అంటే 4వ దర్జీవాలు, అంటే 4th స్టేజ్లో వస్తారు అన్నమాట. వీళ్ళు మొట్టమొదట నిరాకార పరమాత్మ, తర్వాత సాకార ప్రజాపతి, తర్వాత ఆయన తర్వాత ఇంద్రుడి తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాళ్ళ కింద మిగతా పరివార దేవతలు ఉంటారు. వాళ్ళ కింద గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, వాళ్ళ కింద మనుషులు ఉంటారు అన్నమాట. ఇటువంటి పరంపర, సృష్టి పరంపర.
ఇది మన మీరు శివుడి గురించి అడిగితే అక్కడ శివుడు అంటే నమశివాయ అర్థం ఏంటంటే ఆయన భాష్యం ప్రకారం, ఆయన భాష్యం మహీధర్ భాష్యాల ప్రకారం ఆనందకరుడు అని. ఎవరు? ఆ విశ్వకర్మ పరమాత్మ ఆనందకరుడైన నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పారు. అంతేగాని ఇతరత్ర అక్కడ పురాణంలో ఉండే శివుడు అక్కడ లేడు. పురాణంలో శివుడికి పసుపు అంటే ఏంటి త్రిశూలం, డమరుకు, నాగబంధాలు ఉంటాయి కదా, అటువంటి శివుడు వేదంలో మీకు కనిపించదు. వేదంలో శివుడు ఉన్నాడు పశుపతి అని. ఆయన ధనుర్బాణాలను ధరించి 2 భుజాలతో ఉంటాడు. అదే పశుపతిగా ఉంటాడు అనమాట. ఆయన్నే మనం శివుడిగా అనుకోవాలి. సార్ ఒక క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు ఈ విశ్వం ఎలా పుట్టింది? అది నేను ఆల్రెడీ చాలా వీడియోలు కూడా చేశాను, మన యూట్యూబ్ లో కూడా దాని గురించి ఉంది. విశ్వం ఎలా పుట్టిందంటే మనకి వేదం ఒకలా చెప్తుంది, పురాణాలు ఒకలా చెప్తాయి. పురాణాలు ఏంటి? ఒక్కొక్క పురాణాలు ఒక విధంగా చెప్తాయి. అన్ని పురాణాలు ఒకలా చెప్పవు. శివ పురాణం ఒకలా చెప్తుంది, విష్ణు పురాణం ఒకలా చెప్తుంది, దేవు పురాణం ఒకలా చెప్తుంది, ముద్గుల పురాణం ఒకలా చెప్తుంది. అన్ని పురాణాలు సృష్టి గురించి చెప్తున్నాయి, కానీ ఒక్కొక్కటి ఒకలా. బ్రహ్మాండ పురాణం ఒకలా చెప్తుంది. ఇలా ఎందుకు ఇలా చెప్తారు? వైషమ్యం ఎక్కడ వచ్చింది? రాసేవాడు ఒకడే, వ్యాసుడే కదా. అష్టాదశ పురాణాలు రాసిన ఎవరు? వ్యాసుడే. ఈ వైషమ్యాలు ఎందుకు పెట్టారండి? మీరు కొంచెం డీప్ గా ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే ఆలోచించే శక్తి మన మనుషులకి ఇచ్చాడు భగవంతుడు. సత్యమేది, అసత్యమేది, కల్పితమేది అనేది మీరు గ్రహించాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్క మానవుడికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి సత్యమో తెలియదు, అసత్యమో తెలియదు. అంటే మన అన్వేషణ ఏమంటే మనకి తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడమే మన అన్వేషణ. ఏంటంటే కొంతమంది వేద జ్ఞానం ఉండదు, వాళ్ళకి పరమాత్మ జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు ధ్యానం చేసి తపస్సు చేస్తారు అనమాట. ప్రతి ఒక్క మనిషిలో కూడా పరమాత్మ ఉన్నారు. శ్వేతశ్వత ఉపనిషత్తు ప్రకారం ఏషదేవో విశ్వకర్మ మహాత్మా సదా జనానాగం హృదయ సన్నివిష్ట హృదా మనీష మనసాభివయ ఏతద్రామృతాస్తే భవంతి అని ఆ శ్వేతశ్వత మంత్రం ఉన్నారు. దాని ప్రకారం ఏంటంటే ఏషదేవో విశ్వకర్మ మహాత్మ, ఈ భగవంతుడు విశ్వకర్మ అనేవాడు, ఆయన మహాత్మ, ఆత్మలకు ఆత్మ మహాత్మ. ఈయన ఎక్కడున్నాడు? సదా జనానాగం హృదయ సన్నివిష్ట, ఎల్లవేళలో. అక్కడ జనానాగం అంటే ప్రజలు ఒక్కలే కాదు, అంటే మనుషులే కాకుండా జనానాగం అంటే ఆయన సృష్టి అనమాట. అక్కడ జీవుడు అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనుషులను లిమిటేషన్ లేదు. అక్కడ సకల సృష్టి అంటే జీవుల యొక్క హృదయాల్లో ఉన్నారు. జనానం హృదయ సన్నివిష్ట హృదా మనీష మనసాభికృప్తోయ ఏతద్విరామృతాస్తే భవంతి అంట. అంటే ఏంటంటే ఎవరైతే తన హృదయంలో ఉన్నటువంటి విశ్వకర్మని కనుగొని వాళ్ళు ఆయన భజిస్తారో, పూజిస్తారో వాళ్ళు అమృతత్వులు అవుతారు. అంటే శాశ్వత ముక్తిని పొందుతారు. దాని యొక్క సారాంశం అన్నమాట. ఇంకా నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇది చెప్పాను, కానీ వేద మంత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. నాశ్రీ సూక్తం ఉంది, విశ్వకర్మ సూక్తం ఉంది, పురుష సూక్తం ఉంది, తర్వాత బ్రహ్మణస్పతి సూక్తం ఉంది, బృహస్పతి సూక్తం. ఇవన్నీ కూడా విశ్వకర్మ యొక్క విభూతులు, ఆ శక్తులు, ఆ సృష్టికి ఎలా సృష్టి చేశారు, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన రూపం ఏంటి, అన్ని చక్కగా వర్ణిస్తాయి అనమాట. కానీ ఒకటి ఏంటంటే మీకు ఇంత పరమాత్మ క్లియర్ గా విశ్వకర్మనే వేదాలు చెబుతుంటే మీ ఏ పురాణంలో కూడా ఎందుకు వేదం విశ్వకర్మ గురించి చెప్పలేదు అనేది మీరు ఆలోచించాలి. అవగాహన అయితే ఉంది. కొంతమంది అంటారు ఏంటంటే వేదాలని సులభంగా అర్థం చేసుకోవడానికి పురాణాలు రచించారంటారు. మరి సులభంగా ఎట్లా అండి? మనకైతే తెలుసు సార్, విరాట్ విశ్వకర్మ నుంచి అంత ఉద్భవించింది అనే విషయం అయితే మనకు తెలుసు. అయితే మనకి తెలియనవి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనే దానికోసం మన ప్రయత్నం సార్. మీకు ఇంకోటి చెప్తాను, అదే వేదంలో పురాణాలు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు వేదంలో ఒక్క ఋగ్వేదంలోనే ఇంద్రుడి కోసం 250 మంత్రాలు ఉన్నాయండి. 250 సూక్తాలు, మంత్రాలు కాదు, సూక్తాలు. అటువంటిప్పుడు ఆ ఇంద్రుడిని అన్ని దేవతలు సేవ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఆయన యుద్ధం చేస్తే దేవతలందరూ వెళ్ళి ఆయన సపోర్ట్గా వెళ్ళి యుద్ధం చేయాలి. అర్థమైందా మీకు? ఆయన యుద్ధం తలపెడితే ఆయన పిలిచిన వెంటనే ఆయన ఆజ్ఞ మేరకు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అందరూ వెళ్ళి యుద్ధం చేయాలి. అది వాళ్ళ విధి, నైతిక విధి అనమాట. అంటే నైతిక విధి కాదు, ఆజ్ఞానుసారం చేయాల్సి ఉంటుంది. ప్రభువు కదా, ఇంద్రుడు ప్రభువు అనమాట. వీళ్ళందరికీ, దేవతలందరికీ ఇంద్రుడు ప్రభువు.
అటువంటప్పుడు ఇది నేను వేదం నుంచి బయటకు వస్తున్నాను, వేదం నుంచి పురాణంకి వస్తున్నాను సంగతి చెప్పడానికి. అంటే మా రాసిన పురాణంలోనే విష్ణు కూడా చనిపోతాడు. ఎట్లా ఇంద్రుడికి సహాయం చేస్తూ విష్ణు చనిపోతారు ఒక సందర్భంలో. చనిపోయి తల పోగొట్టుకుంటారు. తల ఉండదు అన్నమాట విష్ణుకి, తల భస్మం అయిపోతుంది. ఆ సంఘటన మీకు తెలుసా? హయగ్రీవ వృత్తాంతం అని వస్తుంది. హయగ్రీవుడు విన్నారు కదా పేరు? హయగ్రీవుడి పేరు అంటే గురుముఖం అని. ఆ గురుముఖం ఎట్లా ఏర్పడిందంటే ఈ ఇంద్రుడికి సపోర్ట్ గా దేవతలందరూ యుద్ధం చేస్తుంటారు రాక్షసులతో. యుద్ధం చేస్తుంటే ఒక్కొక్క సందర్భంలో యుద్ధం మధ్యలో చక్కగా భీకరంగా జరుగుతుంటుంది. ఆ సమయంలో ఆ విష్ణు చక్రంతో యుద్ధం చేయడు. ఆ సందర్భంలో ఆయన సైన్యాధ్యక్షుడు అనమాట విష్ణు. ఆయన ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటారు. అదొక అంటే ఇంకొకటి చెప్పాలి. ఆ కాలంలో దేవతలు చాలా ఎత్తుగా ఉంటారండి. సుమారు 120 అడుగులు ఉంటారు దేవతలు సత్యయుగంలో. ఇప్పుడు అలాగలాగా మన యొక్క ఇది ఎత్తు తగ్గింది కానీ, ఎందుకంటే భూమికి చంద్రుడికి పెరుగుతున్న దూరం దృష్ట్యా మనం ఎత్తును తగ్గిపోతున్నాం అనమాట. అదే ద్వాపర యుగానికి త్రేతాయుగానికి 80 అడుగులకు వచ్చారు. ద్వాపర యుగానికి 40 అడుగులు 30 అడుగులకు వచ్చారు. కలియుగం వచ్చేసరికి 6 అడుగులకి ఇంకా తగ్గిపోతున్నారు. అది ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తికి చంద్రుడు దూరం అవుతున్నాడు. అప్పుడు ఆ చంద్రుడి యొక్క రేడియేషన్ భూమిపై ఉండే జీవులకి తగ్గిపోవడం వలన వీళ్ళ యొక్క పరిమాణం తగ్గిపోతుంది అనమాట. ఆ డైనోసార్లు పెద్ద పెద్ద స్కెల్టన్ జరుగుతున్నాయి కదా, ఆ కాలంలో ఆ జీవ పరిమాణం అలా ఉండేది అనమాట. అప్పుడు ఈ విష్ణు కూడా 120 అడుగులు ఎత్తుంటాడు అనమాట. అంత పెద్ద ఎత్తుకున్న విష్ణు ఏం చేస్తాడో, ఆయన ధనస్సు ఇంకెంత పెద్ద ఉంటుంది, ఆయన తగ్గట్టుగా ఉండాలి. ఆ ధనస్సు తలకి దండం పెట్టుకుని పడుకుంటాడు. నిలిచినప్పుడు నిద్రపోతాడు ఆయన రథంలో. అది టాప్లెస్ రథాలు అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు. ఆ రథంలో నిద్రపోతాడు. నిద్రపోతే అప్పుడు ఏమవుతుందంటే ఈ అందరూ ఇప్పుడు సైన్యాధ్యక్షుడు ఆయన యుద్ధం ఎలా చేయాలో చెప్పేవాడు. ఆయన నిద్రపోతే వీళ్ళకి భయం వస్తుంది ఒకేసారి. అటు రాక్షసులు విజృంభిస్తుంటారు, ఈయన నిద్రపోతాడు. నిద్రపోతే ఎట్లా అని అందరూ ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ఒక కీటకాన్ని సృష్టిస్తాడు. కీటకాలు సృష్టించి ఆ ధనస్సు యొక్క ఆ నారి ఉంటుంది కదా, అంటే తాడు, ఆ తాడు కట్ చేస్తే ఆయన నిద్రభంగం అవుతుంది. అప్పుడు మనం యుద్ధంలో గెలుస్తాము. ఆయన లేకపోతే మనం ఎట్లా ఓడిపోతాం. ఆయన విష్ణు చాలా పరాక్రమవంతుడు అని చెప్తారు వేదంలో కూడా. వేదంలో విష్ణు పరాక్రమం ఉంటుంది అనమాట. చాలా పరాక్రమవంతుడు, బలిష్ఠుడు అనే చెప్తారు. అయితే ఈ దీనిలో కూడా అట్లాగే ఆయన అందరు బలిష్ఠుడు, పరాక్రమవంతుడు కాబట్టి సైన్యాధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే ఈ నారి ఆ కీటకం ఎన్నో వరాలు ఇస్తారు. ఆ కీటకం అబ్జెక్షన్ పడుతుంది. అప్పుడు నేను మహావిష్ణువు నాది నిద్రభంగం చేస్తే నాకు శపించవచ్చు, శపించకపోయినా నాకు చాలా మహాపాపం తగలొచ్చు, నేను చేయనంటే దేవతలందరూ వరాలు ఇస్తారు. ఆ కీటకానికి వరాలు ఇచ్చి అలాగే ఒప్పించి పంపిస్తారంట. అప్పుడు ఆ కీటకం నాది కట్ చేసిన వెంటనే చాలా పెద్ద శబ్దం చేస్తూ అది ఒక మెరుపుల గర్జనలో వచ్చి అది చిన్నగైపోతుంది. చిన్నగైపోతే ఆ స్పీడ్కి ఆయన విష్ణు యొక్క తల తెగి ఎగిరిపోయి అంతరిక్షంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ రాపిడికి ఆ శిరస్సు కాలిపోయి బూడిదైపోతుంది. ఆ మొండి మొత్తం అక్కడ యుద్ధ రంగంలో పడి ఉంటుంది, యుద్ధ భూమిలో. అప్పుడు అందరూ నిర్ఘాంతం అయిపోతారు. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయిందని అందరూ ఏం చేయాలో అర్థం కాక నిశ్చేష్లకి కూర్చుంటారు, అలా ఉండిపోతారు. అప్పుడు లక్ష్మీదేవి తెలిసిపోద్ది, భర్త కదా తెలిసిపోద్ది. ఏడ్చుకుంటూ బోరు నేర్చుకుంటూ పరిగెట్టి వస్తుంది యుద్ధరంగానికి. వచ్చి నా భర్త అయ్యో అని మేల్పడి ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత వీళ్ళందరూ ఈశ్వరుడికి బ్రహ్మ గడుగుతుంది ఆవిడ, నా భర్తను బతికించండి, మీరు త్రిమూర్తులు కదా, మీలో ఒకరు ఇలా అయిపోయితే ఎలా సృష్టి ఎలా అవుద్ది, ఎంత ఆయన పోషణ చెప్తా అని ఏదో చెప్తుంది. చెప్తే వీళ్ళు ప్రయత్నిస్తే వీళ్ళ వల్ల అవ్వదన్నమాట, బ్రహ్మ ఈశ్వరుడు వల్ల అవ్వదు. అంటే మన సమాన శక్తులు ఉండే వారిని మేము బతికించలేము అని వాళ్ళకి అర్థం అవుతుంది. వీళ్ళు చేతులు ఎత్తేస్తారు. అప్పుడేమైందంటే
కోపం వస్తుంది లక్ష్మీదేవికి. మీలో మీరు కాపాడుకోకపోతే ఎట్లా అని ఏదో కోపపడి లాస్ట్కి ఆవిడ ఆలోచిస్తుంది, మమ్మల్ని అందరూ సృష్టించిన పరాశక్తి ఉంది కదా అని చెప్పేసి పరాశక్తిని ప్రార్థిస్తుందంట. ఆది పరాశక్తి వస్తుందంట. ఇది పురాణం, నేను చెప్తుంది వేదం కాదు. ఆది పరాశక్తి వచ్చి అప్పుడు విష్ణుని కాపాడడానికి ఆవిడ ప్రయత్నం చేసి, నాకు ఆ శక్తి లేదండి, నేను త్రిమూర్తుల స్టేజ్లో నేను వాళ్ళని ఏమి చేయలేను, కాబట్టి మనం అందరూ సృష్టించిన విశ్వకర్మను ప్రార్థిద్దాం, ఆయన తప్పించి మా ఈ సంకట పరిస్థితులు మనల్ని కాపాడేవాళ్ళు లేరని చెప్తే అప్పుడు దేవతలు అందరూ కలిసి విశ్వకర్మను ప్రార్థిస్తారు. అప్పుడు విశ్వకర్మ వచ్చి అక్కడ క్షతగాత్రుడై పడి ఉన్న గుర్రం ముక్కు ఉన్న గంధర్వుడి యొక్క తల తీసుకొచ్చి అర్పిస్తారు విష్ణుకి. ఆ గుర్రం ముక్కు బతికిపోతాడు విష్ణు. బతికిపోయిన తర్వాత ఇప్పుడు దేవతలకైనా మనుషులకైనా శిరస్సు ప్రధానం కదా. శిరస్సులో మనస్సు కంప్యూటర్ అంటే బ్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఈ విష్ణు శరీరానికి గంధర్వుడు యొక్క శిరస్సు పెట్టారు, ఆయన గంధర్వుడు అవుతాడు విష్ణు అవుతాడు, అందరికి డౌట్ వచ్చేస్తుంది. అది సామాన్యంగా అందరికి వచ్చే డౌటే కదా. వచ్చేస్తే అప్పుడు ఏంటంటే విశ్వకర్మ సృష్టిలో ఎటువంటి లోపాలు ఉండవు, ఇది నా సృష్టి అని చెప్పేసి మీరు పరీక్షించుకోండి అంటారంట. అప్పుడు విష్ణుకి అడగవలసిన కొన్ని ప్రశ్నలు అడిగితే, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయండి, టెస్టింగ్ కోసం అడుగుతారు దేవతలు. అన్నిటికీ కూడా విష్ణు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు అందరూ సంతృప్తి అయ్యి ఆ విశ్వకర్మని వేణుల్లో పొగుడుతూ స్థుతిస్తూ ఆ కృతజ్ఞతలు చెప్తారు పరమాత్మ విశ్వకర్మ. మళ్ళీ ఆయన అంతరార్థం అయిపోతే మళ్ళీ యుద్ధం కంటిన్యూ చేసుకుంటారు. ఇది జరిగింది. అంటే ఈ దేవతలకే సంకష్ట పరిస్థితి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతారు అన్నమాట. అటువంటిప్పుడు పరమాత్మ వీళ్ళందరికీ తండ్రి ఎవరు, వేదం చెప్పిన తండ్రి విశ్వకర్మ, ఆయన వచ్చే వాళ్ళని ఆదుకోవాలి. ఇటు దేవతలకు కానివ్వండి, రాక్షసులకు కానివ్వండి, మనుషులకు కానివ్వండి, జంతు పశుపక్షులు అందరికీ భగవంతుడు పరమాత్మ అంటే విశ్వకర్మ. వీళ్ళంతా దేవతలు. ఇప్పుడు మనం విష్ణుని ప్రార్థించామనుకోండి, ఆయన మనల్ని కాపాడుతాడు. కాపాడని కాదు, ఆయన భగవంతుడే. అంటే భగవంతుడు వేరే, దేవతలు వేరే. ఆయన దేవత, విష్ణు అనేది దేవత, శివుడు కూడా దేవతే. శివుడు ఎక్కడ ఉంటాడు? పురాణం ప్రకారం కైలాసంలో ఉంటాడు. ఆయన మనుషుల శరీరం వదిలేసేటప్పుడు ఆ ఆత్మను ఎక్కడ తీసుకెళ్తారు? కైలాసం తీసుకెళ్తారు. ఎన్నాళ్ళు వస్తారంటే ఈయన పుణ్యం ఉన్నంత వరకు వస్తారు, తర్వాత మళ్ళీ భూమిపైకి వెళ్ళిపోండి. విష్ణు అంతేనే, వైకుంఠం తీసుకెళ్తారు, పుణ్యం ఉన్నంత వరకు వస్తారు, తర్వాత మీరు భూమిపైకి వెళ్ళండి అంటారు. ఎందుకంటే ఈ కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకము ఇవన్నీ కూడా శాశ్వతం కావు. ప్రళయకాలంలో ఇవన్నీ నాశనం అయిపోతాయని మీకు తెలుసు. ప్రళయకాలంలో ఏ లోకాలు ఉండవు, అన్నీ నాశనం, అన్ని అందరి దేవతలు కూడా పోతారు, చచ్చిపోతారు. అర్థమైందా? శాశ్వతంగా ఉండేవారు ఎవరు? విశ్వకర్మ ఒక్కడే. అందుకే మీకు శాశ్వతమైన పదం మోక్షం కావాలంటే విశ్వకర్మనే పూజించాలి. పరమాత్మ స్థానం, పరమాత్మ స్థాయి విశ్వకర్మ అని వేదం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఈ ఉదాహరణ హాయిగ్రీ ఉదాహరణ ఎందుకు చెప్పాను? మీకు సింపుల్ గా అర్థం అవ్వాలి అని. పరమాత్మ ఎవరు, దేవతలు ఎవరు అర్థం అవ్వాలని, వాళ్ళ స్థాయిలో ఏంటని అర్థం అవ్వాలని మీకు చెప్పాను. నేను కలిపితం చెప్పలేదు, గతం పురాణంలో. గురుగారు మొన్న అడిగిన ప్రశ్న అంటే అష్టవసులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశి ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశి ఆదిత్యులు, ప్రజాపతి, ఇంద్రుడు. అయితే ఈ 30 మంది దేవతలలో అసలు అష్టవసులు ఏ దేవతలు ఉన్నారు, ఏకాదశి రుద్రులు ఏ దేవతలు ఉన్నారు, ద్వాదశి ఆదిత్యుల్లో ఏ దేవతలు ఉన్నారు? నేను స్పష్టంగా అడిగారు. ఆ పోస్ట్ ఉందండి, మీరు రాశారు. ఉంది, నా దగ్గర కూడా ఉంది. ఆ పేర్లు నేను పంపించాను తనకి. అయితే దీంట్లో ఇప్పుడున్న దేవతలు ఎవరు సార్? అంతే కదా ప్రశ్న. వేదంలో ఉన్న దేవతలు పురాణాల్లో కనిపించారు. ఇంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ద్వాదశి ఆదిత్యుల్లో ఒకరు కదా. ఇప్పుడు చెప్పండి, అడగండి, మీ ప్రశ్న అడగండి. మీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడున్న దేవతలలో ఇప్పుడున్న 33 మంది దేవతలు, ఇంద్రుడు ఉన్నారు, రుద్రుల్లో అంటే ఒక రుద్రుడు శివుడు ఉన్నాడు, ఆదిత్యుల్లో సూర్యుడు ఉన్నాడు, అష్టవసుల్లో ఎవరున్నారు? అష్టవసుల్లో అష్టవసులు దేవతలు, వాళ్ళకి ప్రత్యేకమైన పనులు ఉన్నాయి.
మరి వాళ్ళు ఏమన్నారు? ఈ గాలి అంటే ఈ వాయువు ఇదంతా దేవశిల్పి విశ్వకర్మ అష్టవసులు ఆఖరి వాడైన ఇతను ప్రభాసుడు కొడుకే కదా. ఎవరు? ప్రభాసుడు కొడుకు దేవశిల్పి విశ్వకర్మ. బృహస్పతి చెల్లికి ప్రభాసుడికి వివాహం చేస్తే పుట్టినవాడు దేవశిల్పి విశ్వకర్మ. ఓకే. బృహస్పతి దేవతల గురువు అది కదా, తెలుసు కదా మీకు డాక్టర్ గారు? నాకు అది తెలుసు, బృహస్పతి తెలుసు. ఇంకోటి దాంట్లో విశ్వరూపాచార్యులు ఆయన గురించి కూడా తెలుసు నాకు. డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు కదా? ఉన్నారు. మీకు బృహస్పతి దేవతల గురువు అని మీకు తెలుసు కదా? సార్ తెలుసు సార్. ఆ బృహస్పతి దేవతల గురువు అవ్వకముందే రథశిల్పం చేసేవాడు. అంటే రథాలు తయారు చేసేవాడు. రథాలు దేవతల కోసం రథాలు చేసేవాళ్ళు, తయారు చేసేవాడు. అది దానికి ఆధారం వేదంలోనే ఉంది. ఆయన రథాలు చేసే శిల్పి అంగిరసుడు యొక్క కొడుకు అనమాట. అంగిరస దేవతలు అంటారు. అంగిరస దేవతలందరూ కూడా శిల్పం చేసేవాళ్ళే, అన్ని రకాల శిల్పాలు చేసేవాళ్ళు. వాళ్ళ కొడుకు బృహస్పతి ఒక పందెం సందర్భంలో ఆయన దేవతల గురువు అవ్వాల్సి వస్తుంది, అవుతారు అనమాట. అది ప్రజాపతి నిర్ణయిస్తారు అనమాట. అయితే దాంట్లో ఇప్పుడు ఇంద్రుడేమో ఆదిత్యుల్లో ఒక గురుగారు ఇంద్రుడు. ఇప్పుడు అష్టవసులు, ఏకాదశి, ద్వాదశి ఆదిత్యుల్లో ఇంద్రుడు ప్రజాపతి వచ్చాడు, శివుడు వచ్చాడు. రుద్రుడు ఏకాదశి రుద్రులో శివుడు ఒక ఆయన, ద్వాదశి ఆదిత్యుల్లో మన సూర్యుడు ఒక ఆయన. మరి విష్ణు దేనిలో నుంచి వచ్చారు? ఆదిత్యుల్లో అంటాను. ఇప్పుడు విష్ణు అనేవాడు ఆదిత్యుల్లో ఒకడు ఉన్నారండి. ఆ విష్ణు వేరే ఆదిత్యుల్లో ఉన్నారు. ఆదిత్యుల్లో ఆదిత్యులు అంటే సూర్యులు అండి. 12 మంది సూర్యులు. మనకి వివస్వన్ అనే సూర్యుడు, వివస్వంత 8వ వాడు అనమాట. వివస్వన్ అనే సూర్యుడు మన భూమికి ఉంటాడు అనమాట. ఇటువంటి భూములు ఇంకా 12 ఉన్నాయండి. ఓకే, అర్థమైందండి. ఇటువంటి భూములు సౌరమండలాలు ఇంకా 12 ఉన్నాయి. అవన్నీ కలిపి పాలపుంతలు అంటారు. అటువంటి పాలపుంతలు 250 ఉన్నాయని మొన్న సైంటిస్టులు చెప్తున్నారు. 250 కలిపి అది గెలాక్సీ అంటారు. ఆ గెలాక్సీ మొత్తం అదే విశ్వం అవుతుంది అనమాట. గెలాక్సీ విశ్వం అవుతుంది. ఆ గెలాక్సీలో చూసుకుంటే మన భూమి మన సౌరమండలమే ఒక చిన్న స్పాట్ లాగా, చిన్న రేణులా కనిపిస్తుంది అంతే. మన సౌరమండలం అంటే ఏంటి? ఈ నవగ్రహాలు, ఏకాదశి గ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు కాదు, 11 గ్రహాలు ఉన్నాయి. యురేనస్, ప్లూటో కలిపి. ఇంకా చిన్నవి ఉన్నాయి, అవి లెక్కలేదు. నక్షత్రాలు, తర్వాత సూర్యుడు, భూమి అంతా కలిపి మన సౌరమండలం. ఇటువంటి సౌరమండలం మనకు ఒక చిన్న రేణువులో, చిన్న చుక్కలా కనిపిస్తుంది అనమాట గెలాక్సీలో. భూమి కనిపించదు, దాంట్లో భూమి కనిపించదు. అంటే ఈ 12 సౌరమండలాలు కలిపి ఒక పాలపుంత. అటువంటి పాలపుంతలు మనకి 250 ఉన్నప్పుడు ఈ పాలపుంత చుక్కల ఇప్పుడు కనిపిస్తుంది అప్పుడు కదా. దానిలో ఎంత జూమ్ చేస్తే మన భూమి చూడాలంటే ఎంతో జూమ్ చేయాలి. అది ఇప్పుడు మనం అటువంటి విశ్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు సంవత్సరం క్రితం అనుకుంటాను, నాసా వాళ్ళు ప్రకటన చేశారు, మన లాంటి భూమి ఇంకో భూమి వాళ్ళు కనుక్కున్నారు. సేమ్ మన భూమికి ఎటువంటి లక్షణం ఉందో అటువంటి లక్షణం ఉండే భూమిని కనుక్కున్నారు. కానీ అక్కడ వెళ్ళడానికి 350 సంవత్సరాలు కాంతి లైట్ ఇయర్స్ కావాలి. 350 లైట్ ఇయర్స్ అంటే మనకి మానవ మాతృడికి అంత ఆయుష్ ఎవరికి లేదు అంటే ఆ స్పీడు ర్యాకెట్లు కూడా మనం, అంటే స్పేస్ విమానాలు ఉంటాయి కదా, అటువంటి స్పేస్ లాంచర్స్ కూడా మనం ఇంకా కనుక్కోలేదు ఆ స్పీడ్. ఆ స్పీడ్ ఇప్పుడు ఎలియన్స్ వస్తున్నారు కదా, ఏంటి చూసేటప్పుడు మాయ అయిపోతుంది. ఆ స్పీడ్ మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో మనం వెళ్ళగలం. అంటే ఒక భూమి ఉందని ఇప్పుడు అర్థమైంది కదా, తెలిసింది కదా. అంటే ఇటువంటి భూములు ఇంకా 12 ఉన్నాయి. అంటే 12 సూర్యులు ఉన్నాయంటే 12 భూములు ఉన్నాయి. అర్థమైందా? చూడండి, మీకు అష్టవసుల పేర్లు చెప్పాలంటే ఆప, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనుడు, ప్రభాసుడు. చూడండి, అథర్వుడు అని ఉన్నాడు కదా. ఈ అథర్వుడు అనే దేవుడు ఈయన శిల్పులకి అది దేవుడు అనమాట. ఈ అథర్వుడు నుంచి అథర్వుడు యొక్క కొడుకు బృహస్పతి.
తర్వాత ఏకాదశి రుద్రుల్లో అజుడు, ఏకపాదుడు, అహిర్బుద్ధుడు, త్వష్ట్రు, ఇక్కడ ఒక త్వష్ట్రు ఉన్నాడు. దీనిలో రుద్ర ఉన్నాడు. రుద్ర, హర, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు, ఈ 11 మంది రుద్రులు అనమాట. మీరు ఒక్క శివుడి గురించి అడిగారు. ఇక్కడ ఎంతమంది వచ్చారు చూడండి, 11 మంది వచ్చారు. దీనిలో శివ పేరు లేదు కదా, హర ఉన్నాడు. హర అని పేరుతో ఉన్నాడు, రుద్ర అని పేరుతో ఉన్నాడు, త్వష్ట్ర అని పేరుతో ఉన్నాడు, అజ అని పేరుతో ఉన్నాడు, ఏకపాదుడు అని ఉన్నాడు, త్రయంబకుడు అంటారు. త్రయంబకుడు ఉన్నాడు. ఇక్కడ త్రయంబకుడు అంటే మూడు అంబురములు చెప్పడం కాదు. త్రయంబకుడు అంటే అది వేరే అర్థం ఉంది. త్రిగుణాతీతుడు అనేది వస్తుంది. అది త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, ఇవన్నీ శివుడి. మీరు ఇవన్నీ ఏంటంటే పౌరాణిక శివుడి యొక్క పేర్లు అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఈ రుద్రులు 11 మంది కూడా రుద్రులు అనమాట. వేదము రుద్రుగా చెప్తున్న దాన్ని మీరు శివుడిగా చెప్పి ఆయనకు కుటుంబం ఏర్పరిచి వారి సంతానము, వాళ్ళ చుట్టాలు, బంధువులు మీరు లెక్క వేసుకుంటారు. సార్ అయితే ఇంత స్పష్టమైనటువంటి వేదం ఎందుకు మరుగుపడింది? అక్కడే ఇది మీరు ఆలోచించారు. ఎందుకు మరుగు నా మాదిరి ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఇదంతా ఎక్కడ ఎవరి సంతానం అని వస్తుంది? వేదం చెప్తుంది విశ్వకర్మ యొక్క సంతానం అని వస్తుంది. విశ్వకర్మ సంతానం వచ్చేటప్పుడు ఆ విశ్వకర్మ వంశం కూడా దీనిలో ఉందండి. ఇప్పుడు విశ్వకర్మ మొదటగా నిరాకారుడుగా వేదం చెప్తుంది. నిరాకారుడుగా ఉండేటప్పుడు సృష్టి శూన్యంగా ఉంటుంది. ఆయన సృష్టించాలనుకునేటప్పుడు సాకారానికి వస్తారండి. సాకారం అంటే ప్రత్యక్ష రూపం. ఏంటది? పంచవక్తం జటాధారం పంచదశ విలోచనం అనే ఒక ధ్యాన శ్లోకం ఉంది. ఆ ధ్యాన శ్లోకం ప్రకారం 5 తలలు 10 చేతులు తో వ్యాఘ్రచర్మం పెట్టుకొని నాగజ్ఞోపేత వరణ ఉందిలేండి. అటువంటి రూపంతో ఆయన వస్తారనమాట. సాకారుడై ఆయన 5 ముఖాల నుంచి 5 బ్రహ్మలు పుడతారండి. మను బ్రహ్మ, మయ బ్రహ్మ, త్వష్ట్ర, శిల్పి, విశ్వజ్ఞాన 5 బ్రహ్మలు పుడతారు. వాళ్ళకి మానస పుత్రులు తానగ, సనాతన, అహభూన, ప్రత్న, సుపర్ణ బ్రహ్మర్షులు అనమాట. వీళ్ళంతా ఈ 5 బ్రహ్మర్షులు. వీళ్ళే మాకు గోత్ర పురుషులు అనమాట. మాకు మూల పురుషులు వాళ్ళే. అంటే వాళ్ళ సంతానం మేము. అంటే ఎప్పుడైతే ఈ వేదాలు బయటకు వస్తే విశ్వకర్మ వంశం మీకు తెలిసిపోతుంది. విశ్వకర్మ వంశం మీకు తెలిస్తే, విశ్వకర్మ వంశీకులందరూ దేవత వంశీకులని మీకు తెలిస్తే, మమ్మల్ని మీరు ఎక్కువగా ప్రతి విషయానికి పౌరహిత్యానికి కానీ మంచి చెట్లకు మమ్మల్ని మీరు పిలుచుకుంటారు, కానీ వాళ్ళని పిలవరు మీరు. అయ్యో దేవత వంశీకులు ఉన్నారు వీళ్ళు వదిలిపెట్టి వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ మూలం ఏది కూడా బ్రాహ్మణ ఇంట్లో పుట్టలేదు వాళ్ళంతా. మీరు ఎవరైతే పంచములని అనుకుంటారో, అస్పృశ్యులు అంటారని వాళ్ళని సమాజం గుర్తించిందో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పుట్టారనమాట. వాళ్ళ మూలాలు అక్కడ ఉన్నాయి, మా మూలాలు ఇక్కడ ఉన్నాయి. మన దేవత పరంపర వస్తుంది అనమాట. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం ప్రకారం ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళకి 5000 సంవత్సరాలకు వరం ఇచ్చారు. ఎవరు? మయ విశ్వకర్మ. ఆయన ఏం చేశారంటే, ఆయన దగ్గర వీళ్ళు వ్యాసుడు అనే వాళ్ళు కొంతమంది వెళ్ళి గురుకులంకి వెళ్ళి వేదాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళ యొక్క కుట్ల బుద్ధి వీళ్ళు గ్రహించారు గురువు గారు. అందుకే ఆయనకి 5వ వేదం ఇవ్వలేదు, ప్రణవేదం. 4 వేదాలు ఇచ్చేసి అక్కడ ఆపేశారు అనమాట. అయితే ఈ వాళ్ళు కుట్లు శపించారు అనమాట. మీరు 5000 వరకే అంటే పూర్తిగా శపించేస్తారు. మీరు క్రితం మీరు నాశనం అయిపోవాలంటే కాలు పట్టుకుని బతిమాలుతారు. మీరు ఇంత మహానుభావులు, దేవాది దేవులు, మీరే అలా శపిస్తే ఎట్లా అండి? మీదే నేర్చుకున్నాం, మీరు నేర్పిన విద్యకి ఇంతేనా పరిస్థితి అని చెప్తే, అప్పుడు మీరు 5000 సంవత్సరాలు మీరు ఉండండి, తర్వాత మా నాశనం అయిపోతారు, మీరంతా వైభవాన్ని కోల్పోతారు. తర్వాత విశ్వకర్మ వంశీకులే మళ్ళీ ఆయన పూర్వ పరిస్థితి అంటే పూర్వ వైభవానికి వస్తారు. వాళ్ళు చెప్పిన జ్యోతిషం ఫలిస్తుంది. మీరు ఇంతవరకు ఏం చెప్పినా తర్వాత మరి ఫలించదు. మీరు చేసిన పురోహితం కూడా మీకు పనికిరాదు, ప్రజలకు ఏంటి ఉపయోగపడదు. మీరు పూర్తిగా అప్పుడు మీరు పూర్వం ఎలా ఉండేవారో అలా అయిపోతారు, మీరు పంచములుగా అయిపోతారని శాపం అనమాట. అంటే ఇప్పుడు సోకాల్డ్ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో తిరుపతిలో కానీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నారో ఇటువంటి వాళ్ళే ఉన్నారు అనమాట. అందుకే అన్ని ఉపద్రవాలు, సృష్టి ప్రళయాలు అంటే విపరీతాలన్నీ జరుగుతున్నాయి. మన ప్రసాద్ రెడ్డి గారు మంచి యోగ సాధనలో ఉన్నారండి. చూడండి, ఇప్పుడు మీరు చెప్పారు మీ గురించి, మన మంచూరి రాజేశ్వరి గారు చెప్పారు.
ఆయన ఏంటంటే మీరు మంచి ధ్యానంలో మంచి పొజిషన్లో ఉన్నారు. మీకు ఈ వేద జ్ఞానం మీకు దొరికిందంటే మీరు మీ స్టేజ్ మారిపోతుంది. మీరు ధ్యానంలో పరమాత్మ ఎవరైనా వెతకండి, ప్రత్యక్షం అవుతారా? అర్థమైందండి డాక్టర్ గారు? హలో సార్ లైన్లోను సార్. అర్థమవుతుంది. మీరు మెడిటేషన్ అన్ని చేస్తారని చెప్పారు. మెడిటేషన్లో పరమాత్మ గురించి అన్వేషణ చేయండి. అప్పుడు మీకు జ్ఞానం, వైదిక జ్ఞానం, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు పూర్తిగా వేద రహస్యం అంతా మీకు చెప్పానండి. 33 కోట్ల దేవతల సృష్టి చెప్పాను. మీరు విష్ణు గురించి అడిగారు కదా, ద్వాదశ ఆదిత్యలో. హలో సార్, అర్థమైంది. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? లేదు సార్, మీరు కరెక్ట్ లైన్లో ఉన్నారు సార్. మీకు ఎటువంటి డౌట్ ఏం రాలేదా? మీకు కరెక్ట్గా రిసీవ్ అవుతుందా? లేదు సార్, మీరు చెప్పేదంతా నాకు కరెక్ట్గా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ద్వాదశ ఆదిత్యుల గురించి చెప్తానండి. ఇందులో ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, విశ్వంత, అంశమంత, వరుణ, మిత్ర, విష్ణు ఉన్నాడు. ఇక్కడ విష్ణు అంటే పురాణం విష్ణు కాదు, ఈయనకు సూర్యుడు, విష్ణు పేరుతో సూర్యుడు అనమాట. ఇంద్రుడు అంటే నేను చెప్పిన ఇంద్రుడు కాదు, ఈయన ఇంద్రుడి పేరుతో ఒక సూర్యుడు. ధాత, పర్జన్యుడు, త్వష్ట, త్వష్ట అంటే ఇక్కడ ప్రజాపతి త్వష్ట కాదు, ఆ త్వష్ట పేరుతో సూర్యుడు అనమాట. పూష, ఆర్యముడు, భగుడు, విశ్వంత, వంశమంత. ఈ విశ్వంత అనేవాడు మనకి ఇప్పుడు పరిపాలిస్తున్నాడు అనమాట. అర్థమైందా? మన భూమికి ఉండేవాడు ఈ విశ్వంత అనేవాడే మనకి పరిపాలిస్తున్నాడు. ఈయన యొక్క సంతానమే ఎవరు? ఈయన విశ్వకర్మ కొడుకు కదండి. వీళ్ళంతా 33 కోట్ల దేవతలు విశ్వకర్మ సృష్టించడం వాళ్ళంటే వీళ్ళంతా తండ్రి ఎవరు? వీళ్ళకి విశ్వకర్మే కదండి. అందులో మనకు వచ్చే సూర్యుడు కూడా విశ్వకర్మ కొడుకు అవుతాడు కదండి. వీళ్ళకి సంతానం ఈయన ప్రజాపతి త్వష్ట విశ్వకర్మ యొక్క కూతురైన సంధ్యాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఈ విభస్వంతుడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరు? యముడు, యమి, శనేశ్వరుడు, తపతి, తర్వాత అశ్విని దేవతలు, మనువు, 7 సంతానం. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళంతా ఎవరయ్యారు? విష్ణుకర్మ వంశీకులు అయ్యారు కదా. అదే దేవత పరంపరలో మేము పుట్టాం కదా. వీళ్ళేంటే ఆయన సృష్టిలో యజ్ఞం చేసి ఆయన సృష్టిలో వచ్చారు వీళ్ళంతా. మేము డైరెక్ట్ గా ఆయన ముఖం నుంచి వచ్చామని ఎలా చెప్తామంటే అది కూడా వేరే ఆధారం ఉంది. పురుష సూక్తంలో ఒక మంత్రం ఉంది. బ్రాహ్మణం ఔష్యముఖం ఆశీత్ బాహు రాజన్య కృత పురు తదస్య ద్వైస్య పద్మ్యాగం శూద్రం అజాయతన మంత్రం ఉంది పురుష సూక్తంలో. పురుష సూక్తం అందరికీ తెలుసు కదండి. మీరు ఎక్కడ దేవాలయం టీవీలో ఆన్ చేస్తే పురుష సూక్తం చెప్తేనే అభిషేకం చేస్తుంటారు. షోడశోపచార పూజలు కూడా పురుష సూక్తం చెప్తూనే చేస్తుంటారు. చాలా మంది ఉదయం లేచిన అంటే పురుష సూక్తం వింటారు. ప్రతి ఒక్కరికి వస్తుంది, తెలుస్తుంది అన్నమాట. అయితే అటువంటి జనప్రియమైనటువంటి పురుష సూక్తం ఇదే చెప్తుంది. ఆ పరమాత్మ పురుషులు ఎవరైతే ఉన్నారో ఆయన ముక్కు నుంచి పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులు అంటారు. ఆయన ముక్కు నుంచి పుట్టారు ఎవరు? పంచబ్రహ్మలు, పంచబ్రహ్మర్షులు. వాళ్ళ తర్వాత మేము, వాళ్ళకి మూల పురుషులు, వాళ్ళకి సంతానం మేము. అంటే ఈ వేదం చెప్పిన బ్రాహ్మణులు ఎవరండి? మేమే కదండి. ఇప్పుడు సోకాల్డ్ బ్రాహ్మణులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరంపర వేదంలో వాళ్ళ గురించి ఏం లేదు అసలు. వాళ్ళ ఋషులు ఎవరైతే మూల పురుషులు అంటారో వాళ్ళు ఎవరు వేదంలో కనిపించరు మీకు. అర్థమైందా? వాళ్ళంతా వాళ్ళ పరంపర అంతా వేదంలో లేదు కాబట్టి వేద స్థానాలు పురాణాలు తీసుకొచ్చారు. పురాణంలో వాళ్ళ గురించి రాసుకున్నారు. మీరు వీళ్ళే దేవతలకి మనుషులకి ఉండే సంధానకర్తలు, వీళ్ళే దేవతలతో సమానం అని చెప్పి ఏదేదో రాసుకున్నారు. వాళ్ళు నిజంగా చెప్పుకోవాలంటే ఏ పని చేయరు, ఏదో 4 మంత్రాలు చెప్పేసి బతుకుతున్నారు అంతేగాని వాళ్ళు ఏం పని చేయరు. కానీ ఈ దేవత వంశీకులు ఏం చేస్తారంటే వీళ్ళు కర్మ చేస్తారు. బ్రాహ్మణ్యంతో పాటు కర్మ కదా, అంటే వేదంతో పాటు కర్మ ఉంటుంది అనమాట. మేము వేదం చదువు నేర్చుకుంటాము, వేదం అంతా నేర్చుకుంటాం, నేర్పిస్తాం. తర్వాత వేదంలో చెప్పిన కర్మలు ఉన్నాయి, అంటే వృత్తులు అనమాట, పంచవృత్తులు. ఈ పంచవృత్తులు లేకపోతే ప్రపంచం ఉండేదా చెప్పండి? ప్రపంచం నాగరిక సమాజం ఏర్పడడానికి కారణం ఈ పంచవృత్తులు. అంటే సృష్టి నిర్మాణకర్తలు ఈ పంచబ్రహ్మర్షులు వాళ్ళే, అంటే మా వంశీకులే.
అందుకే మమ్మల్ని ఈ లోకం గుర్తించి ఆచార్య అని పదవి ఇచ్చింది అనమాట. వేరే వాళ్ళకి ఇవ్వదు కదా ఆచార్య అని, ఎవరు చెప్పరు. మా వాళ్ళకి మాత్రం ఆచార్య ఉంటుంది. ఆచార్య అంటే జగద్గురువులు అని, జగత్తునే కాపాడినటువంటి గురువులు. ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, ఆయనకి నాగలు చేసి ఆయన పరమతులను చేసి ఇదిగో ఈ విధంగా వాడు ఈ విధంగా చేయి, వ్యవసాయం చేయని నేర్పించారు. తర్వాత క్షత్రియులు ఉన్నారండి, వాళ్ళకి ఆయుధాలు చేసి ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఆ యుద్ధం ఎలా చేయాలని యుద్ధం అని నేర్పించి ఆయన చేతులకు ఆయుధాలు ఇచ్చేవారు. ఆయుధాలే కాదండి, యంత్రాలు కూడా చేసేవారు అనమాట. ఇప్పుడు బాహుబలిలో చూసారు కదా, కొన్ని యంత్రాలు ఉన్నాయి. అటువంటి చాలా యంత్రాలు, ఇంకా పెద్ద అద్భుతమైన యంత్రాలు ఉంటాయి అనమాట. యంత్రాలు, అస్త్రాలు ఇవన్నీ మేము మా వాళ్ళు చేసినవే. ద్రోణాచార్యుడు కూడా మావాడే. మహాభారతంలో పాండవుల గురువు ద్రోణాచార్యుడు మావాడే. రాముడు గురువు ఇతను సుధనుడు, ఆయన మావాడే. ఇలా మా పరంపర అంతా వీళ్ళు బయటికి తీసుకురాకుండా పెద్ద కుట్రకు వాళ్ళ సాహిత్యాన్ని దర్శించి ఈ పురాణాల పేరుతో బయట తీసుకొచ్చారు. మీకేంటి వాళ్ళు ఏం చెప్పింది అదే మీకు వేదం అయిపోయింది. ఎవరైతే కొంతమంది ఉన్నారు పురాణాల్లో లోపాలు వెతుకుతున్నారు, ఇదేంటి ఇట్లా ఉంది, దీనికి సంధానం అవ్వట్లేదే, అదొకలా చెప్తుంది అని పరిశోధించి అది కరెక్ట్ కాదని వేరే మతాలకు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. అంటే మత మార్పులు అయిపోతున్నాయి. ఎందుకంటే మన పురాణాలు బాగోలేవు, కరెక్ట్ కాదు. వాళ్ళు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఏమంటారు, మీ దేవుడు అబద్ధాలు ఆడాడు, మీ దేవుడు వ్యభిచారం చేశాడు, మీ దేవుడు కుట్ర చేశాడు, కుటుంబాలు చేశాడు అని చెప్తారు పురాణాల ప్రకారం. ఇవన్నీ మన దేవతల లోపల వాళ్ళే రాసుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విష్ణుని అంటే విష్ణు పురాణంలో విష్ణుని పరమాత్మ చెప్తారండి. విష్ణు పరమాత్మ ఆయన నాభి నుంచి కమలం వచ్చింది, కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మ సృష్టించాడని చెప్తారు విష్ణు పురాణం. అంటే వేదానికి వ్యతిరేకంగా ఉంటుంది అది. పురాణాలు ఎప్పుడు కూడా వేదానికి ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. వేదానికి అనుసరించి ఉండదు. అయితే అటువంటి విష్ణు అంటే ఆయన అన్ని ఏమైనా చేయగలడు, ఎవరైనా మార్చేయగలడు కదా. ఇప్పుడు జలంధర్ని చంపడానికి ఆయనకి బృందావతిని తెలుస్తారు అనమాట. విష్ణు జలంధర రూపం వేసి ఆయన అనుభవిస్తే అప్పుడు ఆయన పాతివ్రత పోయిన తర్వాత చంపుతారు జలంధరుడికి. విష్ణుకి ఎందుకంటే ఆ పరిస్థితి రావాలి? ఆయన పరమాత్మ అనేటప్పుడు ఆ జలంధరుడి మనసు మార్చేవచ్చు కదా. ఇలా అయినా చేయాలి. శివుడికి తక్కువ రాయలేదు, శివుడికి కూడా అట్లాగే రాస్తున్నారు. ఆయన విష్ణు మోహిని అవతారం వచ్చిన తర్వాత విష్ణుని తెలుసుకోలేకుండా ఆ శివపురాణం ఎట్లా ఉంటుంది, అక్కడ విష్ణు డమ్మి, శివుడే పరమాత్మ. అక్కడ శివపురాణంలో అగ్నిస్తంభం వస్తుంది కదా, భూమి నుంచి పైకి వెళ్తుంది కదా, ఆ బ్రహ్మ విష్ణుని శివుడే సృష్టించారని చెప్తారు అక్కడ. దాంట్లో శివుడి నుంచి బ్రహ్మ విష్ణులు వస్తారు అంటే వాళ్ళిద్దరికి తండ్రి శివుడు అనమాట. అటువంటి పరమాత్మ అని చెప్తారు శివపురాణంలో శివుడికే. అటువంటి శివ పరమాత్మే విష్ణు మోహిని రూపం ధరిస్తే కనుక్కోలేకపోతాడా? ఆవిడ వెంట తిరగడం, ఆవిడ వెంట పరిగెత్తాడు, లోకాలు పరిగెడతాడంట. ఇవన్నీ ఎట్లా అది అంటే ఈయన స్త్రీలోడు అని చెప్తారు. అర్థమైందా మీకు? తర్వాత మళ్ళీ శాపగ్రస్తుడు అంటారు. వాళ్ళ అత్త ఎవరైతే శపించారంటే అది లింగం తెగి పడిపోవాలని చెప్పారట. ఆ లింగం తెగి పడిపోతే భూమి మీద పార్వతీదేవి యోని పెడుతుందంట, ఆ యోనిలో పడుతుందంట. ఇది ఎక్కడండి, ఎవరైనా నమ్ముతారా? ఈ కథ మీ పిల్లలకి ఎట్లా చెప్తారు మీరు? మీరు ఆలోచించండి. లింగం అంటే ఏంటండి? నిరాకారం. నిరాకారుడు ఎవరు? శివుడికి రూపం ఉంది కదా, విష్ణు రూపం ఉంది కదా, అందరి దేవతల రూపాలు ఉన్నాయి. రూపం లేనివాడు ఎవడు? పరమాత్మ. ఆ పరమాత్మ ఎవడు? నిరాకారుడుగా ఉండేటప్పుడు విశ్వకర్మే. ఆ విశ్వకర్మ యొక్క చిహ్నంగా బింబాలు అంటారు, వేదకాలంలో బింబాలు అనేవాళ్ళు. ఆ బింబాలు కాస్త లింగాలుగా మార్చారు వీళ్ళు. ఆ లింగం మార్చడానికి కోసం, ఆ లింగం అని చెప్పడానికి కోసం దానికి ఒక అసస్యమైన కథని పురాణం రాసుకున్నారు వాళ్ళు. అది ఎవరి మటుకు వాళ్ళు చదువుకోవాలి, కానీ మీరు మీ పిల్లలు చెప్పలేరు అనమాట అటువంటి కథలు అవి.
ఇది పురాణాలకి వేదాలకి తేడా అండి. ఓకే. మీరు మంచి స్థాయిలో ఉన్నారు, మెడిటేషన్ చేస్తున్నారని విన్నాను. కాబట్టి మీరు సరైన సత్యాన్ని గ్రహించడం కోసం మీరు తపస్సు చేయండి. మీకు మంచి ఫలితాలు వస్తే పరమాత్మ సాక్షాత్కారం మీకు జరుగుతుంది. ఇప్పుడు వేమారెడ్డి గారు ఉన్నారు కదండి, వేమన, అవును సార్. ఆయన పద్యాలు చూడండి. ఆయన విశ్వకర్మ గురించి అంత చక్కగా, విశ్వకర్మ వంశీకులు మా గురించి కూడా ఎన్నో సుమారు ఒక 40 పద్యాలు రాశారండి. అది ఎవరు బయట పెట్టరు. మీకు మూల గ్రంథంలో ఉన్నాయి అవన్నీ. అవన్నీ డెలీట్ చేసేసి కొత్త గ్రంథాలు, కొత్త పుస్తకాలు ప్రింట్ చేశారు. అంటే వాళ్ళకి ఏవైతే అగనిస్ట్గా ఉంటాయో అది ప్రజలు తెలియనివ్వకుండా చేస్తారు. వేదాలు వాళ్ళకి అగనిస్ట్గా ఉన్నాయి, అది మీకు రానివ్వకుండా చేశారు. వేదం చదివితే 4 కట్ చేసేవాళ్ళు, వింటే చెవిట్లో సీసం పోసేవారు. అది రాజులని వసూలుపరుచుకుని అటువంటి ఆజ్ఞలు జీవోలు చేశారన్నమాట అప్పట్లో. వేదం వాళ్ళు తప్పించి ఎవరు చదవకూడదు. చదివితే పొరపాట్లు చదివిస్తే 4 కట్ చేసేస్తారు. వింటే ఎప్పుడో పొరపాటు వినేస్తే మీరు చెవిట్లో సీసం పోసేవారు అనమాట. ఇలా మిమ్మల్ని వేదాలను దూరం చేశారు. కానీ వేదం అనేది ప్రతి ఒక్కరి హక్కు అండి. సనాతన భారతీయులు ప్రతి ఒక్కరి హక్కు. వేదం అందరూ నేర్చుకోవాలి, అందరూ చదవాలి. జాతి భేదం లేదు, జాతులు లేవండి వేదంలో. పురాణంలో మనుషులు వెలుగొట్టడానికి జాతులు చేశారు. దేవుళ్ళ పేరుతో కొట్టుకు తేవడానికి కోసం, జాతుల పేరుతో కొట్టుకు తేవడం కోసం ఇలా మనుషులు విడదీశారు పురాణాల్లో. పురాణాలు ఎప్పుడు వచ్చాయి? గౌతమ బుద్ధుడు తర్వాత వచ్చాయండి. అంతకుముందు వేదాలే కదా. విగ్రహారాధన లేకున్నప్పుడు అంతకుముందు అందరూ కూడా పరమాత్మని ఆ బింబ రూపం, ఇప్పుడు ఏదైతే శివలింగాలు అంటున్నారో అవి బింబాలు అనమాట. ఆ బింబ రూపంలో పరమాత్మను ఆరాధించేవారు నిరాకారులుగా. విశ్వకర్మ, ఇప్పుడు కాశీ లింగం ఉంది కదండి, కాశీలో అది దాన్ని విశ్వకర్మేశ్వర లింగం అని శిలాశాసనం ఉంది. విశ్వకర్మేశ్వర లింగం అంటారు, విశ్వకర్మ లింగం. అది అంటే అదే యాక్చువల్ లింగం అన్నారు కానీ విశ్వకర్మ బింబం అది. అదొకటి మనకు ఆధారం. అన్ని చోట్ల ఇది శివలింగాలు ఎన్ని చోట్ల ఉన్నాయో అవన్నీ విశ్వకర్మ యొక్క చిహ్నాలు అనమాట. ఇప్పుడు మీరు మలేషియా కానీ సెంట్రల్ ఏషియాలో ఎక్కడ తవ్వినా కూడా మీకు శివలింగాలు వస్తున్నాయి. అంటే శివలింగాలు అంటే ఈ బింబాలు వస్తున్నాయి. అంటే మన సనాతన ధర్మం ఎంత పురాతనమైనది మీరు అర్థం చేసుకోండి. ఎన్నో ప్రళయాలు అయ్యాయి మన భూమిలో. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రళయం అవుద్ది, మళ్ళీ స్టార్ట్ అవుద్ది జీవనం. ఇప్పుడు మనం ప్రళయంగా దగ్గరలో ఉన్నాం. ఇది 5వ యుగం నడుస్తుంది. మీకు 4 యుగాలని మీరు అనుకుంటారు, కానీ ఇది 5వ యుగం. ఈ యుగం పేరు అభిభూర యుగం అంటారు. ఇంకో పేరు అంటే కలియుగ అవసాన యుగం అంటారు. ఇది కూడా వేదం చెప్తుంది. వేదంలో 5 యుగాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ కలియుగం అయిపోయినట్టే. ఎన్ని సంవత్సరాలు సార్ కలియుగం కంప్లీట్? వాళ్ళు చెప్పిన లెక్కలు తప్పండి. 4,32,000 సంవత్సరాలు అంటారు. ఎక్కడ తప్పది. రాముడి కాలం 5,000 సంవత్సరాల క్రితం అన్నారు. వాళ్ళ చెప్పిన ప్రకారం 17 లక్షలు అవ్వాలి త్రేతాయుగం. అంతే కదండి. సరే, ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇంకేంటి, దగ్గరలోనే ఈ సంవత్సరం చాలా ఉపద్రవాలు అవుతాయి. కాలజ్ఞానం, వీరబ్రహ్మేశ్వర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం మన భారతదేశంలో 2 ప్రధాన పట్టణాలు కోల్పోతామని చెప్తున్నారు. తర్వాత చైనాలో మనుషులు ఉండరంట, మనుషులందరూ చనిపోతారంట. ఇంగ్లాండ్, అమెరికా వరల్డ్ మ్యాప్లో ఉండవంట. ఇప్పుడు మన భారతదేశ జనాభాలో 150 కోట్ల జనం ఉన్నాం ప్రజలు. కానీ ప్రపంచ జనాభా 100 కోట్లకు వస్తారంట. 100 కోట్లు కూడా మళ్ళీ మన భారతదేశంకి వస్తారంట. అర్థమైందండి? అంటే మొత్తం 100 కోట్లు సార్. ప్రపంచ జనాభా 100 కోట్లు అవుతుంది. ఎక్కడ ఏ దేశంలో కూడా నివాసయోగ్యంగా ఉండదు. మన భారతదేశం మాత్రమే నివాసయోగ్యంగా ఉంటుంది. సెంట్రల్ ఏషియా అంటే ఈ మన ఆసియా ఖండానికి వచ్చి అది కూడా భారతదేశం చేరుకుంటారని చెప్తున్నారు. అంటే ఈ ఆధారం ఎక్కడుంది చెప్పేటువంటి ఆధారం? కాలజ్ఞానం, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానం. హంపి రాజధాని అవుతుంది. కర్ణాటకలో ఉండే హంపి రాజధాని. అప్పటికంటే దగ్గర పడింది, చాలా దగ్గర పడింది. మోస్ట్లీ ఈ సంవత్సరం కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి. అది కానీ జరిగాయంటే డేట్లు కొంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మళ్ళీ పుట్టేశారు, వీరభోగ వసంతరాలుగా వచ్చారని చెప్తున్నారు. వీరభోగ వసంతరాలుగా వచ్చారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలంలో హనుమంతుడు, అశ్వత్థామ,
మరియు కొంతమంది అమరులు ఉన్నారు కదా, సనార విశ్వేశ్వర అవధూతులని, బసవనాథాలని, వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా వచ్చి మీటింగ్ అవుతున్నారు. మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నారు. ఈ ప్రళయంలో కొంతమంది సాత్వికుల్ని భక్తుల్ని రక్షించాలని మాట్లాడుతున్నారు. శ్రీశైలం అడవిలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు మనకి ఒక పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. అంటే అందులో పావులూరి శ్రీనివాస ఆచార్య అని ఒక ఆయన వెళ్తున్నాడంట, వాళ్ళతో కలుస్తున్నారు. వెళ్తే ఆయన స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు లేటెస్ట్ కాలజ్ఞానం అప్డేట్ చేశారు. ఆయన రాసిన ప్రకారం ఏంటంటే, నేను ఫేస్బుక్ లో కూడా పెట్టాను ఆ పేజీలో, ఈ ఆగస్టులో ఢిల్లీలో మరియు ముంబైలో అణుబాంబు దాడి జరుగుతుంది, ఆ 2 నగరాలు కోల్పోతాం రాశారు. ఇప్పుడు ఇది రాసి 1 సంవత్సరం అయింది. అప్పుడు రాశారు అప్పటికి మోడీ ప్రధానిగా ఉంటారని. 2024 మోడీ ప్రధానిగా అయ్యారు కదా, ఆయన చెప్పేది కరెక్ట్ అయింది. 2022లో నాకు చెప్పారు ఇలా జరిగేటప్పటికి మోడీ ప్రధానిగా ఉంటారని. ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యారు. అంటే మూడోసారి ఆయన వస్తారని చెప్పారు కాలజ్ఞానంలో. అది జరిగింది. ఇది ఇంకా ఇది యాక్చువల్లీ చాలా విషాదమైన పరిస్థితి. జరగాలని మనం ఊహించకూడదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది చనిపోతారు. అదే ముంబై, ఢిల్లీ అంటే తక్కువ అండి. అది కూడా చైనా వాడు పాకిస్తాన్ వాడు కలిసి చేస్తారంట ఆ అటాక్. కలిసి చేసిన తర్వాత ముంబై, ఢిల్లీ మహానగరాలు కదా సార్ ఇవి. మనకి మెయిన్ అండి, మనకి ఆధారాలు అవే. ఢిల్లీ తర్వాత ముంబై. అవును. అప్పుడు సైనిక పరిపాలన అవుతుందంట. సైనిక పరిపాలన అయ్యి మోడీ గారు మళ్ళీ హంపి రాజధాని చేస్తారంట, కర్ణాటక హంపి. అంటే ఈ రేడియేషన్ ఉంటుంది కదా పవర్, ఆ పవర్ దూరంగా అంటే హంపి వస్తారంట. అంటే గురుగారు కాలజ్ఞానం రాశారు ఆయన. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఏలియన్స్ వస్తారంట, 10 రోజులు పొడుగుంటారంట ఏలియన్స్. వాళ్ళు వచ్చి కొన్ని లక్షల మంది చంపుతుంటారట. వాళ్ళని ఎదుర్కోవడానికి ఇప్పుడు వీరభోగ వసంతరాయలు వస్తారు. అప్పుడు ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం ప్రకటిస్తారంట ఆయన ఫోటో అన్ని. 2025లో ప్రకటిస్తామని చెప్తున్నారు. వీరభోగ వసంతరాలు. ఇప్పుడు మీ రెడ్డిలు స్వామివారి భక్తులు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే గరిమిరెడ్డి అచ్చమ్మ గారికి స్వయంగా ఆయన అనుగ్రహించి చాలా వరాలు ఇచ్చారు ఆవిడకి. చాలా మంది రెడ్డిలు ఉన్నారు, స్వామివారి కంటే ప్రాణం ఇస్తారు అంత. అంటే సాక్షాత్ పరమాత్మ. మీకు అసలు విషయం చెప్పలేదు. వారు కూడా భక్తులే. అవునవును. అంతేకాదు ఆయన వచ్చే వరకు మనం కూడా ఒక బట్టలు స్వామివారి వెనకాల నుంచి ఉండాలి గురుగారు. అవునండి. ఇది అయ్యేటప్పుడు కొంతమందిని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. పాలు శ్రీనివాస్ గారు చెప్పారు ప్రకారం నన్ను కూడా పిలిచారంట. నన్ను కూడా తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి నాకు ఏదో కొన్ని రహస్యమైన విద్యలు 2 నేర్పించాలని చెప్పారంట. నేను ఒకటి చెప్పమంటాను మేడం. సరే, మీరు ఇప్పుడు ఆగస్టులో అవుతుంది అన్నారు కదా గురుగారు. పాలూరు శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఆయన వెబ్సైట్ లో వేశారండి, వెబ్సైట్ లో ఉంది. ఆయన ఎవరికి రహస్యంగా చెప్పట్లేదు, వెబ్సైట్ లో ఉంది. పుస్తకం ప్రింట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు న్యూ ఎడిషన్ వస్తుంది, మళ్ళీ చేస్తారు. ఇప్పుడు ఆ న్యూ ఎడిషన్ లో ఫోటో పెడతారండి, వేస్తారండి. అయితే మీరు అవకాశం ఇస్తే మధ్యాహ్నం టైంలో, ఏ టైంలో మీకు ఫ్రీ ఉందో 1 గంట లంచ్ చేసిన తర్వాత డౌట్స్ అన్ని అడుగుతాం. చాలా డౌట్స్ ఉన్నాయి మాకు.
ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం దొరికాయా డాక్టర్ గారు? సార్ మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం దొరికాయా? దొరికాయి సార్, కొత్త వరకు. మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా, విశ్వకర్మ పరమాత్మ ఎవరు, దేవతలు ఎవరు, మీరు అడిగిన శివుడు ఎవరు, ఆ పంచాక్షరి మంత్రం ఎవరిది, రుద్రులంతా ఎవరు, ఈ ఏకదశ రుద్రులంతా ఎవరు, విశ్వకర్మ యొక్క సంతానమే. ఆదిత్యులు విశ్వకర్మ యొక్క సంతానమే. ఇలా అందరూ కూడా విశ్వకర్మ యొక్క, మనం కూడా విశ్వకర్మ యొక్క సంతానమే. అందరికీ తండ్రి అతనే. ఆయన చెప్పాడు కదా, సదా జనానాగం హృదయ, ప్రతి ఒక్క జీవిలో హృదయాల్లో ఉన్నారు ఆయన. ఆయన ఏం చేసి సృష్టి యజ్ఞం చేస్తూ అంత సమర్పణ సృష్టి అంతా బయటకు వచ్చేసిన తర్వాత తాను యజ్ఞంలోకి తాను కూడా వెళ్ళిపోయి ప్రతి ఒక్క జీవిలో వేడి రూపంలో, అంటే ఉష్ణ రూపంలో హృదయంలో ఉంటుంది అనమాట. సో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత దేహం చల్లగైపోదు కదా, ఆ వేడే పరమాత్మ యొక్క అంశ అంటారు. ఇప్పుడు చూడండి, జాతి భేదం లేదు. మీరు హలో, ఇప్పుడు మీరు మెడిటేషన్ తపస్సు చేస్తే మీకు ప్రత్యక్షంగా మీకు చాలా సిద్ధులు వస్తాయి. ఇప్పుడు సిద్ధులు వచ్చే వాళ్ళు అంత బ్రాహ్మణులకే సిద్ధులు వచ్చాయి చెప్పండి. బ్రాహ్మణేతరులు ఎంతో మంది పెద్ద పెద్ద మహానుభావులు పుట్టారు, వాళ్ళందరూ చాలా మిరాకిల్స్ చేశారు. వాళ్ళకి ఎట్లా వచ్చే సిద్ధులు? బ్రాహ్మణులకే దేవుడు అనుగ్రహిస్తారా? మిగతా వాళ్ళు దేవుడి పిల్లలు కాదా? బ్రాహ్మణుడికి యోగం గురించినే తెలుసు. ఇప్పుడుండే బ్రాహ్మణులు అంటే వాళ్ళు, నిజమైన వైదిక బ్రాహ్మణులు అంటే మేము. వైదిక బ్రాహ్మణులు మేము. వాళ్ళని విప్రులు అంటారండి, బ్రాహ్మణులు అనకూడదు. ఎందుకంటే మనుస్మృతి గ్రంథం తెలుసు కదా మీకు, మనుస్మృతి అనే గ్రంథం ఉంది. అందులో జన్మనే జాయతే సూత్ర జన్మనా జాయతే సూత్ర కర్మ వేద పాఠంతో విప్రాణం బ్రహ్మజ్ఞానిక బ్రాహ్మణ అని ఒక శ్లోకం ఉంటుంది. వాళ్ళు రాస్తున్నారు. అంటే పుట్టుకతో అందరూ శూద్రులు అంటారు. ఈ పుట్టిన శూద్రులుగా పుట్టిన భూమి పైన పుట్టేవాడు ప్రతి ఒక్కరు కూడా ఉపనయనం చేసుకోవచ్చు, అధికారం ఉంది. ఆ ఉపనయనం చేసుకునే వాళ్ళందరూ ద్విజులు అవుతారంట. ఆ ద్విజుల్లో ఎవరైతే వేద పాఠాన్ని అభ్యసిస్తారో వాళ్ళు విప్రులు అవుతారంట. అంటే విప్రుల్లో ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటారో, పొందుతారో వాళ్ళే బ్రాహ్మణులు అవుతారని వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు హలో సార్, దీంట్లో ఏది వాస్తవం సార్? అయితే ఇది ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రకారం ఇది కరెక్ట్. ఇది ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నారు, ఆయన బ్రాహ్మణుడు కాదు కదా, ఆయన వేశ్యాపుత్రుడు. ఆయన భార్య అరుంధతి మాదిగమ్మాయి. వాళ్ళు ఎట్లా బ్రాహ్మణులు అవుతారు? వాళ్ళు ఉపనయనం చేసుకొని ద్విజులయ్యి వేద పాఠాలు నేర్చుకుని విప్రులయ్యి బ్రహ్మజ్ఞానం తెలుసుకుని బ్రాహ్మణులు అయ్యారు. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే ఏంటండి? బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ అంటే ఏంటి చెప్పండి. మీరేం తెలుసుకున్నారు చెప్పండి. బ్రహ్మ అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్. బ్రహ్మజ్ఞానం అంటే ఏమంటే, ఇప్పుడు మనం మెడిటేషన్లో వెళ్తాం. మెడిటేషన్ వెళ్ళినప్పుడు చీకటి వస్తుంది. ఆ చీకటిలో వచ్చి వెలుతురులో స్వయం ప్రకాశం వికసిస్తుంది. ఆ స్వయం ప్రకాశంలోన తన్మయత్నం చెందడము బ్రహ్మత్వం అని ఒక విధానంగా అని అంటారు. మీరు చెప్పింది కరెక్టే. అంటే మీరు పురాణంలో ఉండే 4 ముఖాలు బ్రహ్మ అని చెప్పలేదు కాబట్టి మీరు ఒక విధంగా కరెక్ట్గా చెప్పారు. బ్రహ్మ అంటే ప్రతి ఒక్కరికి మానవుడికి తెలిసేది పురాణంలో ఉండే చతుర్ముఖ బ్రహ్మ అంటారు. కానీ మీరు కరెక్ట్గా చెప్పారు. మీరు ఏదైతే ధ్యానంలో మెడిటేషన్లో వెళ్తున్నారో, ఆ సిద్ధిని పరమపదం చూస్తున్నారో అది బ్రహ్మపదం అన్నమాట. అంటే ఇక్కడ వేదంలో బ్రహ్మకి 3 అర్థాలు ఉన్నాయండి. శ్రేష్టము, జ్యేష్టము, మంత్రము అని. బ్రహ్మణస్పతి అంటే మంత్రములకు అధిపతి. శ్రేష్టము అంటే అందరిలో శ్రేష్ఠుడైన వాడు ఎవడు. జ్యేష్టము అందరికన్నా ముందున్నవాడు ఎవడు. అంటే ఎవరు లేనప్పుడు ఉండేవాడే జ్యేష్ఠుడు, అంతే కదా. ఎవరు చెప్తుంది వేదం? విశ్వకర్మ చెప్తుంది. శ్రేష్ఠుడు ఆయనే. ఆయనకి మించిన శ్రేష్ఠుడు ఎవరున్నా చెప్పండి? పరమాత్మ కదా. మీరు ఏదైతే దేవతలు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఆయన నుంచి పుట్టారు కాబట్టి ఆయనకి మించిన శ్రేష్ఠులు ఎవరు లేరు, అంతే కదా. ఆయనే పరమాత్మ. అంటే జ్యేష్ఠుడు ఆయనే, శ్రేష్ఠుడు ఆయనే.
ఆ? మంత్రములన్నిటికీ అధిపతి ఆయనే. ఎందుకంటే వేద మంత్రాలన్నీ కూడా పరమాత్మ ముఖం నుంచి వచ్చాయి. అంటే అధిపతి ఎవరు? బ్రహ్మణస్పతి విశ్వకర్మయే. ఇప్పుడు ఆ ఋగ్వేదం చెప్తుంది, వేదాలన్నీ కూడా పరమాత్మ ముఖం నుంచి వచ్చాయి, ఎవరు రాయలేదు, మానవ మాత్రుడు ఎవరు రాయలేదు, పరమాత్మ నుంచి ఉపదేశింపబడి వీళ్ళు వాళ్ళ శిష్యులకు ఉపదేశించారు. ఈ విధంగా పరంపరాగతంగా ఉపదేశ శాస్త్రంగానే వేదాలు వచ్చాయి. ఇప్పుడు మనం లిపి కనుక్కుంటారో దాన్ని గ్రంథస్థం చేశాం. కానీ అంతకుముందు ఏంటంటే ఒక గురువు కొన్ని మంత్రాలు నేర్పిస్తే ఆ మంత్రాలు వాళ్ళ శిష్యులు నేర్పించుకొని వచ్చేవారు అన్నమాట. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఆయుర్వేద డాక్టర్, అంటే ఇప్పుడు మీకు మీ పూర్వీకులు రాసిన గ్రంథాలు, అంటే ఎవరో పూర్వ వైద్యులు రాసిన గ్రంథాలు మీరు పట్టుకొని మీరు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది? మొట్టమొదటి వారికి ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది అంటే, మీరు మొదటి వారు అనుకోండి, మీరు అనుకుంటారు ప్రజలు ఇలా రోగాలు వస్తున్నాయి, వీళ్ళని ఎలా కాపాడాలని మీరు మనసులో తలుచుకొని పరమాత్మ తపస్సు చేస్తే ఆ పరమాత్మ దానికి సంబంధించిన మంత్రాలు కొన్ని మీకు ఇస్తారన్నమాట. అంటే దానికి సంబంధించిన జ్ఞానం, ఆ జ్ఞానం అంతా మీ దగ్గర ఉంటుంది. ఆ వేద మంత్రాలు అవి ఇవన్నీ ఎక్కడున్నాయి? అదన వేదంలో ఉన్నాయి, ఋగ్వేదంలో కొన్ని ఉన్నాయి, ఎదుర్వేదంలో కొన్ని ఉన్నాయి, ఈ ఆయుర్వేదం సంబంధించింది. అర్థమైందండి మీకు? ఈ వేదం ఎట్లా వచ్చింది? పరమాత్మ గురించి మీరు ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళకి పరమాత్మ ముఖం ద్వారా ఉపదేశింపబడేదే వేదం. విజ్ఞానమే వేదం అండి. ఇప్పుడు మీరు వైద్యం అది విజ్ఞానం కదండి, అది శాస్త్రం. వైద్యం అనేది శాస్త్రం. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. అది వైద్య శాస్త్రము ఋగ్వేదానికి ఉపవేదం అండి. ఆయుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం, ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం. అర్థమైందండి మీకు? అష్టాదశ వేద విద్యాల్లో ఆయుర్వేదం ఒక శాస్త్రం ఉందన్నమాట. ఈ విధంగా వేద మంత్రాలని పరమాత్మ ఎవరైతే చెప్పింది, ఇది మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, పుట్టగానే ప్రతి ఒక్కరు సూదులు. ఎందుకంటే వాళ్ళ పరంపరలో ఎవరు బ్రాహ్మణుల ఇంట్లో పుట్టలేదు. ప్రతి ఒక్క ఏ గోత్ర పురుషులు చూసినా కూడా ఏ జంతువుకు, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఋషులు అడవుల్లో తపస్సు చేసుకునేటప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఆ జంతువులు మధ్య చేసుకుని వాళ్ళతో సంసారం చేసేవాళ్ళు. అలా పుట్టిన వాళ్ళు చాలా మంది. జంబుకుడు ఉన్నాడు, అంటే నక్కని వశీకరణ చేసుకుని ఆవిడతో నక్కతో సెక్స్ చేస్తే జంబుకుడు పుడతాడు. ఒక లేరుతో పూజ చేస్తే శృంగం ఉండే కొమ్ము ఉండే వరకు పుడతాడు. ఇలా పక్షుల్ని, అప్పుడు పక్షులు కూడా పెద్ద పెద్దగా ఉండే కదా, ఏది పక్షి జంతువు ఏది దాంతో కామం తెచ్చుకునేవాళ్ళు అప్పుడు అడవుల్లో. అలా పుట్టిన వాళ్ళ సంతానం ఇప్పుడు వాళ్ళ పేర్లు ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి. ఇవన్నీ మీకు ఈ పరంపర తెలియాలంటే వజ్రసూచి ఉపనిషత్తు ఉపనిషత్తు ఉంది. ఉపనిషత్తులు ఈ వంశవృక్షంతో వస్తుంది. వీళ్ళే ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళ యొక్క మూల పురుషులు. వీళ్ళు ఎట్లా బ్రాహ్మణులు అవుతారండి? నేను ఏది చెప్పినా కూడా ఆధారం లేకుండా ఒక్క మాట కూడా చెప్పను ఎవరితో. అర్థమైందండి? మా యొక్క వంశ పరంపర చెప్పాను. ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే విప్రులు ఉన్నారో వాళ్ళు విప్రులు ఎందుకంటానంటే, నేను వాళ్ళు బ్రహ్మజ్ఞానం లేదండి. ఏ గరికపాటి నరసింహ అయినా, ఇతరత్ర సన్ముఖ శర్మైన, ఎంతమంది సెలబ్రిటీ ఉన్నారు, ప్రవచనాలు చెప్తుంటారు. ఏ ఒక్కడైనా పరమాత్మ విశ్వకర్మలు చెప్పాడా అండి? ఆ విశ్వకర్మ పరబ్రహ్మ కదా, ఆయన వాళ్ళ గురించి తెలుసా అండి? వాళ్ళకి ఎవరికైనా తెలుసా అండి? అంటే బ్రహ్మజ్ఞానం వాళ్ళకి లేదు చెప్తున్నట్టే కదండి. వాళ్ళు బ్రాహ్మణులు ఎట్లా అవుతారు? విప్రుల వరకు వచ్చి ఆగిపోయారు. వాళ్ళంతా విప్రులే, పురాణ పండితులే, వేద పండితులు కాదు. వేదంలో ఉండే పరబ్రహ్మ గురించి ప్రజలు చెప్పట్లేదు అంటే వాళ్ళకి వేదంకి సంబంధం లేదని చెప్పాలి. వేద పండితులు కాదు కాబట్టి వాళ్ళు అబ్రాహ్మణులు, అంటే వాళ్ళు విప్రులు. చూడండి, విప్రులు అనేవాడు ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మాలవాడికి కూడా మంత్రాలు నేర్పించి అర్చకత్వం ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని అనుసరించి ఇస్తున్నారు వాళ్ళు. కానీ ఆ విధవులు ఏం చేస్తారంటే విశ్వకర్మ వంశీకులకు మాత్రం చేసుకోరు, మాలవాళ్ళు చేసుకుంటారు. మాలమాదిగులు చేసుకుంటామంటారు, అన్ని జాతులు చేసుకుంటారు, కానీ విశ్వకర్మ వంశీకులు మాత్రం చేసుకోరు. ఎందుకంటే మొదటి నుంచి మాకు వాళ్ళకు ఉండే వైరం అనమాట. ఇది మేము వేదంలో ఉన్నాము, వాళ్ళు లేరు, అదే కడుపుమంట వాళ్ళకి. వీళ్ళ తలకు వాళ్ళు వేదం నేర్చుకుంటే తెలిసిపోతే ఇక ప్రజల్లో ఒక విప్లవం తీసుకొస్తారు, మమ్మల్ని రాళ్ళు కొట్టేస్తారు,
మా స్థానం మళ్ళీ పంపిస్తారని భయంకి మమ్మల్ని చేర్చుకోరు. కానీ మాలో కూడా వేద పాఠశాలలు తయారయ్యాయి. మేము కూడా వేదాలు నేర్చుకుంటున్నాము. ఇన్ని రహస్యాలు మీకు వేదంలో చెప్తున్నానంటే నేను సుమారు 18 సంవత్సరాలు అధ్యయనం చేశానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందుకే మీకు చెప్పగలుగుతున్నాను. అవునండి సార్, మీరు చెప్పే మాటను బట్టి నాకు స్పష్టంగా అర్థమవుతుంది సార్. అవునండి. అది సార్ విషయం. ఇది అంటే మీకు దూరమైన విజ్ఞానం అనమాట. అంటే మీకనే కాదు, సామాన్య ప్రజలకు దూరమైన విజ్ఞానం ఇది. అవును సార్, అవునవును సార్. దీన్ని అంతా కూడాను మనము జనాలకి తీసుకోపోయే అట్లా ఈ విజ్ఞానం పరిజ్ఞానం అనేటువంటిది పెరిగిపోవాలి సార్. ఇది అంటే నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువగా మాకు విశ్వకర్మ వంశీకులే నాకు స్టేజ్ ఇస్తున్నారు. కానీ నా పోస్ట్ అన్ని పబ్లిక్ లో ఉంటున్నాయి. చాలా మంది పబ్లిక్ కు కనెక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళు నన్ను అంటే నన్ను గుర్తించట్లేదు. అంటే కొన్ని వేదికలు ఇక్కడ కర్ణాటకలో హిందూ స్వర సంఘటన అని ఒకటి ఉంది. మోహన్ గౌడ్ అనే ఒక ఆయన హిందూ రాష్ట్ర సంస్థాపన ఒక పెట్టిన అంటే సంఘం పెట్టినారు. సెంట్రల్ లెవెల్లో ఉంది. వాళ్ళు నాకు ఒకసారి ప్రవచన పిలిస్తే నేను మొట్టమొదటిసారిగా, వాళ్ళు ఎప్పుడో రాముడి గురించి కృష్ణుడి గురించి చెప్తే జై శ్రీరామ్ అంటారు అంతే. నేను మొట్టమొదటిసారిగా వేదం గురించి, మన శిల్ప పరంపర గురించి, మన సంస్కృతి గురించి మాట్లాడాను. అక్కడ వాళ్ళ మీటింగ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. అందరూ డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉంటారు అన్నమాట, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు, అందరూ రిటైర్డ్ పీపుల్ ఉంటారు, అందరూ స్కాలర్సే. వాళ్ళంతా కూడా నా నెంబర్ తీసుకొని నేను కోడ్ చేశాను కొన్ని మంత్రాలు అవన్నీ రిఫరెన్స్ రాసుకున్నారు. నాకు ఇచ్చింది 15 నిమిషాలు, కానీ నేను చెప్పింది కరెక్ట్ గా 50 నిమిషాలు చెప్పాను. నా వెనకే ఇది మాట్లాడాల్సిందో వాళ్ళు క్యాన్సిల్ చేశారు, మీరే మాట్లాడేసి. అక్కడ వాళ్ళు చాలా డిసిప్లిన్ గా చేస్తారండి. నా కంటెంట్ పెద్దది. ఎప్పుడు వేదాల్లో స్టార్ట్ చేశానో, మంత్రాలతో చెప్తున్నానో, 15 నిమిషాలు అయిన తర్వాత వాళ్ళ మొహం చూస్తారు ఎలా ట్రై చేశారు కంటిన్యూ చేయండి అని. బెంగళూరులో జరిగిందండి, బెంగళూరు సిటీలోనే. ఎన్ని సంవత్సరాల కింద సార్ ఇది జరిగి? 2 సంవత్సరాలు అయింది. చక్రవర్తి సూలేబెల్ అనే పేరు విన్నారా సార్? చక్రవర్తి సూలేబెల్ అని ఆయన హిందువుల గురించి చాలా పోరాటాలు చేస్తుంటారు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల గురించి చాలా ఆయనకి గవర్నమెంటే గన్మన్ ఇచ్చారు సెక్యూరిటీగా. ఎప్పుడో చంపేసేవాళ్ళు ముస్లింలు ఆయనకి. ఆయన స్పీచ్ తర్వాత నా స్పీచ్ ఇచ్చి నాకు ఏర్పాటు చేశారు అన్నమాట. నేను బెంగళూరులో ఉంటానండి. నేను మూలం ఆంధ్ర వాడినే. బెంగళూరు వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు ఆంధ్ర సార్? శ్రీకాకుళం జిల్లా మాది. నా భాష స్పష్టంగా మీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది సార్. మంచిగా కర్ణాటక అన్నారు కదా మీరు. అయితే మా గురువుగారు చెప్పలేదు, దానికి మొదలుపెట్టేది మనమేనండి. మంచిది సార్, గురువుగారితోనే. ఓకే సార్, మంచిది సార్. వీళ్ళు అందరు చేస్తూ ఉన్నారు కానీ సపోర్ట్ చేయట్లేదండి. ఏదో మీద చేస్తూ ఉన్నారు. కానీ నాకు మాత్రం ప్లాట్ఫామ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజలు వాళ్ళు గుర్తించి నాకు వేదిక ఇచ్చేసరికి చాలా టైం పడుతుంది. నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక్క వేదాలను మాత్రం ప్రమోట్ చేస్తాను. వేదంలో ఉండే విషయాలు ప్రజలు తెలియజేయాలని నా ప్రయత్నం అనమాట. ఎందుకంటే వేదం సర్వసామాన్యుల హక్కు. వేదం తెలుసుకోవాలి. వేదంలో పరమాత్మ. ఇప్పుడు మోక్షం మాకే మోక్షం కావాలి, మీకు వద్దా అండి? చెప్పండి. మోక్షం మాకే కావాలా? విశ్వకర్మ మాకే భగవంతుడా, మీకు కాదా? పరమాత్మ మాకే పరమాత్మ, మీకు పరమాత్మ కాదా? పరమాత్మ జ్ఞానం మీకు ఇవ్వాలా వద్దండి? ఒక వేద పండితుడిగా నా ఒక బాధ్యత ఏంటంటే, ఆ పరమాత్మ జ్ఞానం అందరికీ కల్పించాలి. ఆ పరమాత్మ అనుగ్రహానికి అందరికీ పాత్రలు చేయాలి. ఇక్కడ కులమత జాతి భేదాలు ఉండవండి. అందరూ సమానులే, అందరూ పరమాత్మ యొక్క బిడ్డలే. అదండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయండి?
సార్ మీరు తిన్నారో లేదు తినాలి సార్, ఎందుకంటే మళ్ళీ రేపు ఎప్పుడైనా మాట్లాడదాం సార్ ఇంకా బాగా క్లారిటీగా. ఏమేమి డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను రేపు మీరు చాలా ఫ్రీగా బాగా క్లారిటీగా మాట్లాడుతున్నారు, స్పష్టంగా అర్థమయ్యే విధానంగా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు సార్. నమో విశ్వకర్మ. విశ్వకర్మ అనుగ్రహ ప్రార్థన. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం. నమో విశ్వకర్మ.